ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల బ్రాహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించిన ఆయన రైతుల నుంచి పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో అరటి పంట టన్ను 30,000 పలికిందని, కానీ ఇప్పుడు 2,000కు కూడా కొనే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి. ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి, మరోవైపు చూస్తే రైతులకు పంట వేసే సమయంలో రైతుకు తోడుగా ఉంటూ, రైతు భరోసాగా, రైతును ఆదుకుంటూ, పెట్టుబడికి సహాయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 13,500 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తూ తప్పకుండా ఇచ్చే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అని రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి, అన్నదాత సుఖీభవ అన్నది పిఎం కిసాన్కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు 20,000 ఇస్తానన్నాడు. ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఇయర్ 20,000 ఎగరగొట్టేశాడు. రెండో సంవత్సరం మళ్ళా 20,000 ఇవ్వాల. ఈ రెండేళ్లు కలిపి 40,000 ఇవ్వాల్సిన చోట కేవలం 10,000 రూపాయలు మాత్రం ఇచ్చి 30,000 రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో, మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. సో రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు, ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ రాదు, పెట్టుబడి ఖర్చులు దళారీల పాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా మార్చాడు. ఏ పంటకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి. ఎరువులు సైతం రైతులు బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగాయి, మరోవైపు చూస్తే రైతులకు పంట ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ఉత్పన్నమైతే, చంద్రబాబు నాయుడు గారి 18 నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోడి సున్నా. నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా 1,100 కోట్ల పై చిలుకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తా ఉన్నారు. రైతులకు రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి, ఎగరగొట్టిన పరిస్థితి. రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, కరువులు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు. సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు. రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు. 84 లక్షల మంది రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి, ఈ క్రాప్ అంటే రైతును పొలంలో నిలబెడతారు, వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి దాన్ని ఈ క్రాప్ అని అంటారు. అలా ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి మొత్తంగా దాదాపుగా 84 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా గతంలో కలిగిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది. అలా కట్టడం వల్ల రైతులకు 5 సంవత్సరాలలో దాదాపుగా 7,400 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటి ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాయుడు గారు తీసే